కేవలం 2 చేతులతో ఒక నాడి పట్టుకొని చెప్పారండి. అది మన వైద్య శాస్త్రం. ఈ శాస్త్రం ఎక్కడి నుంచి ఉంది? ఇలాంటి శాస్త్రాలు ధర్మాలు ఎన్నో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ రోమ్ నగరస్తులు తెలుసుకున్నారు. తెలుసుకొని సనాతనమైనటువంటి సాంప్రదాయం రాది, ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఎన్నో ధర్మాలు ఉన్నాయి, దాన్ని మనం తెలుసుకోవాలి, మన యొక్క దేశాలను బాగు చేసుకోవాలి అని చెప్పేసి చుట్టం చూపుగా వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ ధర్మాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకొని ఇంతటి ధర్మాన్ని మనం వీళ్ళకు వదిలేసి మనం ఏమీ తెలియనటువంటి అజ్ఞానులుగా, అంధులుగా, గుడ్డువాళ్ళగా బతుకుతూ ఉన్నాం. అటువంటి ధర్మాన్ని పాడు చేయాలి అని చెప్పేసి ఎన్నో రకాల దాడులు మన మీద ఎప్పటికెప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అలా చేసినటువంటి దాడుల్లో మొట్టమొదటిగా మన యొక్క మేధస్సు అనేటువంటి మన తెలివితేటలకు ఉపయోగపడేది ఏంటంటే మనందరం కూడా ఈవేళ మనందరం కూడా ఏం తాగుతున్నామండి? ఈవేళ కాఫీ, టీ ఇవి మనం తాగుతున్నాం. కానీ మనం పూర్వం నుంచి మనం చూసుకున్నట్లే అందరం కూడా ఆవు పాలు త్రాగి బతికిన వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఆ ఆవు పాలల్లోనే ఉంది వీళ్ళ రహస్యం అంతా కూడాను, వీళ్ళ జ్ఞానం అంతా ఉంది. కాబట్టి ఆ ఆవు పాలని తాగడం మానిపించాలి అని చెప్పేసి అక్కడి నుంచి పట్టుకొచ్చారండి. ఏం పట్టుకొచ్చారు? మొత్తం అంతా కూడాను కాఫీ, టీ పొడి 2 పట్టుకొచ్చి ఒకళ్ళకిద్దరికి కలిపి అలవాటు చేశారు. అలవాటు చేస్తే ఏమైంది? వేళ మొత్తం నీ జ్ఞాపక శక్తి పోవడానికి గల కారణం ఏమంటే మొత్తం అంతా కూడాను ఆవు పాలు తాగడం మానేయడమే. అంటే ఈ జాతినంతటిని కూడా సమూహంగా వీళ్ళ తెలివితేటలు లేని వాళ్ళగా, నిర్వీర్యులుగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి పన్నాగాలన్నీ కూడా పన్నారండి. ఇలాంటివి మన చరిత్రమే జరిగినట్టు దాడులు. అలాగే ఈ ఆవు పాలు ఎందుకు తాగడం శ్రేయస్సుటండి? మొత్తం అంతా కూడాను గావ పుష్యతి గ్రంథీనాం రాజా పుష్యంతి చోరాహ, అలాగే వేదై పండిత్య పండితాహ అని చెప్పేసి. కాబట్టి ఒక రాజు పరిపాలన చెయ్యాలి అంటే కనుక ఆ రాజుకి ఏం తెలియాలండి? ఒక రాజు